నమస్కారం. ఈరోజు నేను రివ్యూ చేయబోయే సాంగ్ మీ అందరికీ పిచ్చగా నచ్చే నటుడు పవన్ కళ్యాణ్. ఆయన సాంగ్ నేను ఈరోజు రివ్యూ చేయబోతున్నా. ఈ సాంగ్ కంటే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. పాడబోయే ఈ సాంగ్ లో మ్యూజిక్ చేసింది రమణ గోగుల్ గారు. అసలు ఒకప్పుడు రమణ గోగుల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేది యూత్ కి పిచ్చగా నచ్చేది. అసలు వీళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటేనే ఒక డిఫరెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత తదనంతరం అన్నవరం తర్వాత మేబీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ కాంబినేషన్ లో ఎటువంటి మూవీస్ రాలే. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చి పెద్ద హిట్ అయినటువంటి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసినటువంటి మూవీ, పెద్ద హిట్ అయినటువంటి బద్రీ మూవీ నుంచి బంగాళాఖాతంలో సాంగ్ నేను ఈరోజు రివ్యూ చేయబోతున్నా. ఈ సాంగ్ లో ప్రత్యేకత ఏంట్రా అంటే, నిజం చెప్పాలంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. యువతకి మంచిగా నచ్చే ప్లేస్ లో ఈ సాంగ్ మొత్తం షూట్ చేయడం జరిగింది. అలాగే యువతను ఉద్దేశించి ఈ సాంగ్ మొత్తం లిరిక్స్ మొత్తం రాయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ రమణ గోగులే పాడడం కూడా జరిగింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన మేనరిజం కి సంబంధించి ఈ సాంగ్ మొత్తం పాడడం రాయడం కూడా జరిగింది. ఇది రమణ గోగులే మ్యూజిక్ చేసి ఆయనే పాడడం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ ప్లేస్ నేను పాడినందుకు ఇవ్వను కానీ మ్యూజిక్ చేసిన దానికి నేను రమణ గోగులకి 10కి 10 మార్క్స్ ఇస్తాను. అయితే ఇందులో ఫీమేల్ వాయిస్ మాత్రం సునీత గారు పాడడం జరిగింది. ఫీమేల్ వాయిస్ కి వచ్చేసరికి ఆవిడది చిన్నది తక్కువ కాబట్టి ఆవిడ గురించి మనం పెద్దగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతైనా సరే రమణ గోగుల్ గారికి మొత్తం ఈ సాంగ్ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందని మనం చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సాంగ్ లో ఆయన స్థాయికి మించి నటించారు అనుకోవచ్చు, లేకపోతే ఆయనకి బాగా సూట్ అయిందని కూడా చెప్పొచ్చు మనం ఈ సాంగ్. అందువల్ల ఈ సాంగ్ అంత పెద్ద సక్సెస్ కావడానికి కూడా రీజన్ అని చెప్పొచ్చు. అప్పట్లో యువత, నాకు తెలిసినంత వరకు మేము చిన్న పిల్లలు, అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగే వినేవాళ్ళు. పెద్ద చిన్న టేప్ రికార్డులో అక్కడక్కడను లిరిక్స్ మాత్రం మంచిగా రాయడం జరిగింది. ఇందులో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఓ కండాల దారిల్లో మనసంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా యమ్మ నా వేనసే నువ్వేనమ్మా, ఓ మిస్ అయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో. ఇక్కడ డిఫరెంట్ ఏంట్రా అంటే రమణ గోగుల్ గారి వాయిస్ కంప్లీట్ గా, ఆయన వాయిస్ ఇక్కడ డిఫరెంట్. ఆయన వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎవ్వడికి రాదు నాకు తెలిసినంత వరకు. అందువల్ల మీరు సాంగ్స్ కాంపిటీషన్ లో కూడా చూడండి, మాక్సిమం రమణ గోగుల్ పాడిన సాంగ్స్ ఎవడు పాడడు. ఎందుకంటే ఆయన వాయిస్ ఎవరికి రాదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన వాయిస్. రాకెట్ కంటే ఫాస్ట్గా దూసుకుపోయే ఈ కాలం ప్రేమకు లం లం లం, బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాల శ్రామికులం. ఇక్కడ బుల్లెట్ కంటే స్పీడ్గా అల్లుకుపోయే చలికాల శ్రామికులం అంటే మీకు నిజంగా అర్థమైతే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చలికాల శ్రామికులం అట, బుల్లెట్ కంటే స్పీడ్కి వెళ్ళిపోతాం. యువతను ఉద్దేశించే కంప్లీట్ ఈ సాంగ్ మొత్తం యువతను ఉద్దేశించే. అడ్డు రాదంట నో ఎంట్రీ కుర్ర రహదారులో. అసలు బేసిక్ గా యువతకి అడ్డు అనేది నో ఎంట్రీ అట, అడ్డు రావడం అనేది ఉండదు అనేది ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. హద్దు కాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో. అసలు ఏ కంట్రీ కూడా, ఏ దేశం కూడా లవ్ యాత్రకి అసలు హద్దే కదట. సెకండ్ సరణంలో వెళ్తే స్పీడోమీటర్ కందని వేగం చూపే జోడైన జంట ఇది. అంటే అక్కడ జంట అంటే వాళ్ళ జంటనే కాదు, అంటే యువ జంట ఏదైనా సరే స్పీడోమీటర్ కూడా అందదు అనేది ఇక్కడ అర్థం. మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన రూటి ఇది, అందుకున్న కట్టే కాపే ఆల్ట్ కాదెప్పుడు. అక్కడ ఆ ప్రదేశం అనేది ఆల్ట్ అవ్వడానికి సమస్యే లేదు అనేది ఇక్కడ అర్థం. సర్దుకున్నాక ఆహా అలుపు రాదెప్పుడు, ఓ మిస్సమ్మా యమ్మ నా వేనసే నువ్వేనమ్మా, ఓ మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో. ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది కేవలం
మ్యూజిక్ ఇచ్చినటువంటి రమణ గోగుల్ గారి గురించి, పాడినటువంటి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన పాడిన విధానం వల్ల ఈ సాంగ్ హిట్ అయిందని చెప్పచ్చు. ఇదే ఈ సాంగ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. మీ సాంగ్ క్రెడిట్ మొత్తం రమణ గోగుల్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది. థ్యాంక్ యూ.